మీరు ఇవాళ ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఇటువంటి సూచనలు కాదమ్మా, ఇంకా ఏమైనా మంచి సూచనలు ఇవ్వండి. మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెంచమని అడగండి, ఇంకా ఎక్కువ చేయమని అడగండి, ఎక్కువ గుళ్ళు కట్టండి, ఎక్కువ చర్చలు కట్టండి, ఎక్కువ మసీదులు కట్టమని చెప్పండి, ప్రభుత్వానికి సూచించండి. అది మీరు చేయాల్సింది. గుళ్ళు కట్టడం తప్పు, టాయిలెట్లు కట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చే ప్రయత్నం మీరు చేయొద్దు. మీరు చేసిన ఇక్కడ ఎవరు దాన్ని ఆమోదించేవాళ్ళు లేరు. అలాగే ఇవాళ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాదాయ శాఖకి ఇచ్చేటువంటి నిధులన్నీ భక్తులు సమర్పించేటువంటి నిధులే. ప్రతి ఆలయంలో కూడా భక్తుల ఆదాయంలో 9% నిధుల్ని దేవాదాయ శాఖకి ఇస్తూ ఉన్నారు. ఆ 9% నిధుల్లో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆలయాల పునర్నిర్మాణం, కొన్ని కొత్త ఆలయాల నిర్మాణం, కొన్ని కొత్త ఆగమ కార్యక్రమాలకి, శాంతి హోమాలకి, వీటన్నిటికీ ఖర్చు చేస్తున్నాం. మరి భక్తులు ఇచ్చినటువంటి నిధుల్ని మేము ఎవరికి ఖర్చు పెట్టమంటారు అని అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పన్నుల విధానం ఉంది. ఇవాళ జిఎస్టీ ఉంది. జిఎస్టీలో దేవాదాయ శాఖ అంతర్భాగం కాదు. దేవాదాయ శాఖ స్వశక్తితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదాయం అధీనంలో ఉంటుంది. మాకు వచ్చేటువంటి నిధులన్నీ ప్రతి ఆలయంలో వచ్చే ఆదాయంలో 9% నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖకి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు నిధులు విడుదల అవుతాయి. అక్కడ నిధులు కూడా భక్తులు ఇచ్చేటువంటి నిధులే తప్ప వేరొకటి కాదు. భక్తులు ఇచ్చే నిధులతో మేము హిందూ సంప్రదాయాలకు కట్టుబడి మేము ఆలయాలు నిర్మిస్తుంటే ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టమనేటువంటి నీ ఉచిత సలహా మేమేమనుకోవాలో మాకు అర్థం కాలేదు. షర్మిలమ్మ, ఆలోచించే ఇది తగునా నీకు? అలాగే ఇవాళ దళిత వాడల్లో, గిరిజన ప్రాంతాల్లో మేము ఈ ఆలయాలు నిర్మించబోతున్నాం. నేను ముందే చెప్పాను, 10 లక్షల విలువ, 15 లక్షల విలువ, 20 లక్షల విలువలతో ఆలయాలు నిర్మిస్తున్నాం. మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు వద్దంటున్నారు? దీని వెనకేదో ఒక నిగూఢమైనటువంటి మీలో ఒక భావం, ఒక కుసంస్కారం కనబడుతూ ఉంది మాకు. అది మీరే బయట పెడితే మంచిది. మీ ఆలోచన మీరే బయట పెట్టండి. మీరు బయటకు పెట్టలేకపోతే మరొక సందర్భంలో తప్పదు నాకు చెప్పే తీరాలి. ఈ సమాజానికి చెప్పాల్సే వస్తుంది. మీలాగా మేము దాగుడు మూతలాగేటువంటి పార్టీ కాదు ఇది. కూటమి నాయకత్వంలో ఉన్నాం, నిజమే. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురి సమన్వయంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సలహాలు, సూచనలు, కార్యక్రమాలు ఉంటాయే తప్ప ఏదో ఒంటెద్దు పోకడ చేసేటువంటి ప్రభుత్వం మాది కాదు. ఒంటెద్దు పోకడలు, మీ అధినాయకుల ఆలోచనలతో అధికార మార్పిళ్ళు ఇక్కడ జరగవు. ఇక్కడ సమిష్టి నాయకత్వం, సమాజం కోరుకున్నటువంటి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకున్నటువంటి సుపరిపాలన అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మేము అన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల పత్రికల్లో చూశారు, మీడియాలో చూశారు, వీడియోలు క్లిప్పింగ్లు వచ్చాయి. ఎవరు దోచుకున్నారా సొత్తు? రవికుమార్ అనేటువంటి వ్యక్తి
హుండీ లెక్క పెడతానని వచ్చి ఆ వచ్చిన వ్యక్తి పత్రికల సమావేశాల్లో చెప్పకూడనటువంటి ప్రాంతంలో ఆ మొత్తం అమెరికన్ డాలర్లన్నీ పెట్టుకొని పారిపోతూ ఉంటే పట్టుకున్నారు. పట్టుకొని అతని మీద కేసు పెట్టారు. అంతవరకు పర్వాలేదు. తర్వాత ఏమైంది? దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది? తర్వాత ఇటీవల శాసన మండలిలో కూడా జవాబు చెప్పాను. నిన్న మొన్న శాసనసభలో వచ్చింది, కానీ జవాబు చెప్పే పరిస్థితి సమయం లేదు అక్కడ. దాదాపు 200 కోట్ల రూపాయలు ఆవేళ పాలకవర్గంలో మీరు నియమించినటువంటి ఒక వ్యక్తి, పోలీస్ అధికారులు కలిసి దోచుకున్నారు. అతన్ని దోచుకున్న తర్వాత పై నుంచి పెద్ద ఒత్తిడిగా వచ్చింది కాబట్టి ఈ దొంగతనం కేసుని మూసివేస్తున్నామని చెప్పి కేసును క్లోజ్ చేసినటువంటి విషయాన్ని ఇంకా ఈ సమాజం మర్చిపోలేదమ్మా. దీనికి ఎవరు కారకులు? ఏ మతం, ఏ కులం, ఎవరు దీన్ని బాధ్యులను చేస్తాం చెప్పండి? ఇవాళ అన్య మత ప్రచారం ఎక్కువ కావడానికి కారకులు ఎవరు ఈ రాష్ట్రంలో? హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉంటే అన్యమత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? ఎవరు దీనికి నాంది పలుకుతున్నారు? అన్యమత ప్రచారాలకి అడ్డొస్తుందని హిందూ ఆలయాల నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు అందరూ. ఇది ధర్మమా అని అడుగుతున్నాం. ఇదేనా మీ న్యాయం? ఇదేనా అన్ని మతాల పట్ల మీకు ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి? ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది, మాకు కాదు. కాబట్టి మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆస్తులు, హక్కుల గురించే కాదు, రాజధర్మాన్ని కూడా పాటించండి. రాజధర్మాన్ని పాటించాలన్నప్పుడు అందరినీ మనం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అధికారం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతస్థులకి ఉంది, అన్ని కులాలకి ఉంది, అన్ని వర్గాలకి ఉంది. ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు చూపించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని విస్మరించి మీ సొంత రాజకీయాలు, సొంత రాజ్యాంగాలని ప్రాంతీయ పార్టీలతో ఒకరు, జాతీయ పార్టీలతో ఒకరు ఇవాళ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు భంగపాటే తప్ప ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ ఆమోదించదు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా లేకుంటే షర్మిల గారి వ్యక్తిగత విధానమా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆలయాలు కట్టొద్దు, టాయిలెట్లు కట్టండి అని ప్రభుత్వానికి సూచించింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలి. అలాగే లేదా ఇది వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి విధానమా, అది కూడా మీరే చెప్పండి. మీ పార్టీ విధానం అయితే మరి చెప్పనండి. మీ పార్టీ ఇన్ఛార్జీలను, లేకుంటే ఏఐసిసి సభ్యుల్ని, లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి నాయకులను చెప్పనండి జవాబు. లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తగచ్చా తగరా అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్న కొద్దో గొప్ప కార్యకర్తలైనా దాని మీద ఒక నిర్ణయం చేస్తారు. ఏంటి ఈ యొక్క విచిత్రమైన ధోరణి, ఇంత వికృతమైనటువంటి ఆలోచన విధానం, ఈ ధోరణి ఈ సమాజానికి చెడు చేస్తుందే తప్ప మంచి చేయదు. కాబట్టి అన్న ఒక మార్గం, చెల్లి ఇంకొక మార్గం, ఒకరు జాతీయ పార్టీ, ఒకరు ప్రాంతీయ పార్టీ, అందరూ కలిసి కూటమిని
ఇవాళ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కూటమి ముందు ఉన్నటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానం, రాజకీయ విధానం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల్లో మీరు కొట్టుకుపోక తప్పదు. మీకు ఇప్పటికే నూకలు చెల్లాయి, ఇక మీద పుట్టగతులుండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకైతే లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఇది మంచి విధానాలు కాదు. పూర్తిగా షర్మిల గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఖండిస్తూ, హిందూ ఆచారాలకి సనాతన ధర్మాలకు కట్టుబడినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖండిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.